హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ముందుగా డంకీ మూవీ గురించి చెప్పుకోవచ్చు. డంకీ షారుఖ్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బాగానే హోల్డ్ చేస్తుంది వీకెండ్స్ లో. ఫస్ట్ డే 29.2 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది ఇండియాలో. మూవీ టాక్ మాస్టర్ పీస్ అన్నట్టు కాకపోయినా పర్లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అన్నట్టుగా వచ్చింది. కాబట్టి ఈ మూవీకి వీకెండ్స్ లో మంచి హోల్డ్ అయితే దక్కుతుంది. సెకండ్ డే 20 crore నెట్ ని, థర్డ్ డే 20.56 crore నెట్ ని, ఫోర్త్ డే 30.7 crore నెట్ ని కలెక్ట్ చేసింది. అండ్ టోటల్ ఇండియాలో 4 days కి 100.563 crore నెట్ ని అయితే కలెక్ట్ చేసింది ఇండియాలో. అండ్ టోటల్ గ్రాస్ ఇండియాలో చూసుకుంటే 127 crore అయితే ఉంది ఇండియాలో గ్రాస్. ఇంకా ఓవర్సీస్ లో చూసుకుంటే ఓవర్సీస్ లో మాత్రం హోల్డ్ ఎక్సలెంట్ గా ఉంది. 79 crores అయితే కలెక్ట్ చేసింది 4 days లో ఓవర్సీస్ లో. అండ్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 206 crores. అండ్ అఫీషియల్ మూవీ టీమ్ అయితే 211 crores అయితే కలెక్ట్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మూవీ హాయ్ నాన్న. నాని గారు అండ్ మున్నార్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చి రిలీజ్ టైం నుంచే ఏపీ తెలంగాణలో 22 crore షేర్ ని, అండ్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 crore షేర్ ని, అండ్ ఓవర్సీస్ లో 9 crore షేర్ ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ టోటల్ వరల్డ్ వైడ్ గా 68 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ ఎక్సలెంట్ హోల్డ్ అనే చెప్పాలి. డంకీ, సలార్, యానిమల్ లాంటి బిగ్గెస్ట్ మూవీతో పోటీ పడి థియేటర్స్ తగ్గిన లిమిటెడ్ స్క్రీన్స్ లోనే ఈ కలెక్షన్స్ అనేవి రావడం గ్రేట్ విషయం అనే చెప్పాలి. అండ్ ఇప్పటికీ ఇంకా బుక్ మై షోలో ప్రతి 1 hour కి 1K టికెట్ పైగా సోల్డ్ అవుతున్నాయి. ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది, ఎవరైనా చూడలేదు చూసేయండి. సలార్ డే 1 నుంచే ఊచుకోత అన్నది కొనసాగిస్తుంది. సలార్ మూవీ డే 1 ఏకంగా 178 crores అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. అండ్ 200 crores ఈజీగా కలెక్ట్ చేద్దును నార్త్ లో ప్రమోషన్స్ గానీ చేసుంటే, అండ్ ఓవర్సీస్ లో ఇంకా బాగా రిలీజ్ చేసి ఉంటాయి. డే 1 ఏపీ తెలంగాణలో కలిపి 50.29 crore షేర్ అయితే కలెక్ట్ చేసింది. డే 2 23 crore షేర్ అయితే కలెక్ట్ చేసింది. డే 3 22 crores షేర్ అయితే కలెక్ట్ చేసింది. టోటల్ గా 3 days లో ఏపీ తెలంగాణలో కలిపి 93 crores అయితే కలెక్ట్ చేసింది. గ్రాస్ అప్రాక్సిమేట్లీగా 140 crores పైగానే ఉంది. కర్ణాటకలో 13 crore షేర్ ని, తమిళనాడులో 7 crore షేర్ ని, కేరళలో 4 crore షేర్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 38 crores ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 crores ని అయితే కలెక్ట్ చేసింది. హిందీలో ఈ మాత్రం కలెక్ట్ చేయడం అంటే గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ అంటే బిగ్గెస్ట్ స్టార్ తో క్లాస్ ఉండగా అక్కడ కూడా ఈ మాత్రం కలెక్షన్స్ వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. టోటల్ గా 4 days కి 185 crores షేర్ ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ గ్రాస్ అప్రాక్సిమేట్లీగా 380 వరకు ఉంది. అండ్ అఫీషియల్ మూవీ టీం నుంచి 402 crores అయితే కలెక్ట్ చేసిందని పోస్టర్ వేశారు. చాలా మంది అది ఫేక్ అంటున్నారు, కానీ మూవీ ప్రొడ్యూసర్స్ కి అసలైన లెక్కలు తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళకి డేటా అనేది ఉంటుంది కాబట్టి. ది ఆక్వామన్ అనుకున్నట్టు అయ్యింది ఈ మూవీకి. బాక్స్ ఆఫీస్ దగ్గర చతకలు పడిపోయింది ఈ మూవీ. ఇండియాలో 4 days కి కలుపుకొని 10.65 crore నెట్ నైతే కలెక్ట్ చేసింది. 12 crores గ్రాస్ నైతే కలెక్ట్ చేసింది. 2018 లో వచ్చిన ఆక్వామన్ మూవీ అయితే 30 crores నెట్ పైగా కలెక్ట్ చేసింది వీకెండ్ లో. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 900 crores అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. టోటల్ వరల్డ్ వైడ్ గా 100 millions అయితే కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు. అండ్ డొమెస్టిక్ మార్కెట్ లో 40 millions అయితే కలెక్ట్ చేసింది. ఒక్క చైనాలోనే 31 millions అయితే కలెక్ట్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ ప్రిడిక్షన్స్ మాత్రం 250 నుంచి 300 millions వరకు వెళ్ళొచ్చని అనుకుంటున్నా. ఇది ఇవాళ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్. నేను అన్ని మూవీస్ ని కవర్ చేయలేదు, కొన్ని మూవీస్ ని కవర్ చేశాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.